منو؟ عندكم قلقعان؟ اي لحظة لحظة. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? మాషాల్లా, మాహే రంజాన్ ఉపవాసాలు 16 ఉపవాసాలు పూర్తయినాయండి. కువైట్లో ఒక ప్రత్యేకమైన రంజాన్ నెలలో ఒక పండగ వస్తుందండి. ఆ పండగ పేరే గిర్గిరాన్. గిర్గిరాన్ అంటే చాక్లెట్ల పండగ అండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఉపవాసాలు స్టార్ట్ అయ్యి 13 రోజులు అవుతాయి కదండి. 13వ రోజు ఈ గిర్గిరాన్ చాక్లెట్ల పండగ 3 రోజులు జరుపుకుంటారండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు జరుపుకుంటారు. పిల్లలందరూ సరదాగా రాత్రిపూట ఉపవాసాలు ఇప్పిన తర్వాత చక్కగా పక్కింటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళి అలాగే డప్పులు కొట్టుకుంటా అతిని గిర్గిరాన్ గిర్గిరాన్ అని చిన్న పాట ఒకటి ఉంటుందండి. ఆ పాట పాడతారన్నమాట. ఆ పాట పాడిన తర్వాత వాళ్ళు ఇలా పిల్లలకి చాక్లెట్లు ప్యాకెట్లు, అంటే రకరకాల చాక్లెట్లు ఉంటాయండి, అన్నీ ఓపెన్ చేసి కలిపేసిలాగా ఇలా ప్యాకెట్స్లో వేసి ఇస్తారన్నమాట పిల్లలకి చూసే వాళ్ళు ఉంటారు కదండి, అదే పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వెళ్తారు పిల్లలతో పాటు. వెళ్తే వాళ్ళకి కూడా ఇస్తారండి ఇలాంటి చాక్లెట్ల ప్యాకెట్లు, వాళ్ళకి కూడా ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా చాక్లెట్సేనండి, నేను చూపిస్తాను. ఇది 3 రోజులు జరుపుకుంటారండి ఈ కువైట్లో. ఈ చాక్లెట్లు చూస్తుంటే నాకు మా పిల్లలు గుర్తొస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇది కూడా చాక్లెట్లే. చూసారా, చాక్లెట్లు చూస్తుంటే నాకైతే మా పిల్లలు గుర్తొస్తున్నారు. దగ్గరుంటే మా పిల్లలకి ఇచ్చేదాన్ని. ఇవి ఎవరు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరండి. కార్గోలో వేస్తే 2 నెలల తర్వాత వెళ్తుంది. ఇంకా చాక్లెట్లు కొని పిల్లలకి వేయాలి. నాకైతే తక్కువే వచ్చినాయండి. ఇవన్నీ చాక్లెట్లేనండి. చూసారా, ఇలాంటి కవర్లో పెట్టి ఇస్తారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క ఫ్యాషన్, అంటే ఇలా ఇస్తారండి. ఇది ఒకళ్ళు ఇచ్చింది, తర్వాత ఇది కూడా ఒకళ్ళు ఇచ్చింది, ఇది కూడా ఒకళ్ళు ఇచ్చారు, తర్వాత ఇది కూడా ఇలాగ ఒకళ్ళు ఇచ్చారన్నమాట. ఇలాగండి. చూసారా ఎన్ని చాక్లెట్లు వచ్చినాయో? ఇవి నావి. మా ఆంటీ గారికి అయితే ఆవిడ కూడా ఇన్నే ఉన్నాయి. నాకు ఎన్ని ఉన్నాయో మా ఆంటీ గారు అలాగండి. మీకు ఈ వీడియో తర్వాత మీకు క్లిప్ ఒకటి పెడతాను, ఇలా కువైట్లో ఎలా జరుపుకుంటారో గిర్గిరాన్ పండుగ చూస్తారు. కానీ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ చాక్లెట్ల పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మామూలు రోజులో అయితే పక్కింటికి కూడా వెళ్ళరండి పిల్లలు. అలాంటిది ఈ రంజాన్ నెలలో అయితే ప్రత్యేకించి తలుపు కొట్టి చాక్లెట్స్ గిర్గిరాన్ అని అడుగుతారు. ప్రత్యేకించి చుట్టాలింటికి అలా వెళ్తారు. చాలా చాలా హ్యాపీగా జరుపుకుంటారండి కువైట్లో ఈ పండుగ మాత్రం. ఇంకా పనిచేసే మన ఇండియా సిస్టర్స్కి అయితే ఇంకా బోళ్ళు చాక్లెట్లు వచ్చేస్తాయి అన్నమాట. దగ్గర 2 కేజీలు చాక్లెట్లు అయినా వచ్చేస్తాయి. నాకు తక్కువే, ఎందుకంటే మా పిల్లలు పెద్దవాళ్ళు కదండి, మేము అలా బయటికి వెళ్ళము. మా మేడం గారు ఇచ్చారన్నమాట, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఇచ్చారు ఈ చాక్లెట్స్. అన్ని రకాలు ఇందులో ఉంటాయన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. కువైట్లో ఎలా జరుపుకుంటారో క్లిప్ పెడతానన్నాను కదా, చూడండి. ఈ విధంగా అన్ని రకాల చాక్లెట్లు ఓపెన్ చేసి కలిపేస్తారండి. కలిపిన తర్వాత ప్యాకెట్స్లో వేసేస్తారు, పిల్లలకి ఇస్తారు. తర్వాత బయట పనిచేసే వాళ్ళు ఎవరైనా కనిపించినా వాళ్ళకి కూడా ఇస్తారండి. డ్రైవర్ అన్నలైనా బయట పనిచేసే వాళ్ళైనా అందరికీ ఇస్తారు. మీకు నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.